హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఒక క్విక్ అండ్ ఈజీ సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ ఒకటి చూపించేస్తానండి. హెల్దీ కరివేపాకు రైస్ చేసేద్దాం, వచ్చేసేయండి. నాకైతే చాలా ఇష్టమైన రైస్ అండి. ఈ కరివేపాకు రైస్ ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారండి. ఇది మా అమ్మ నేర్పించిన కరివేపాకు రైస్ అండి. చాలా సింపుల్ గా అయిపోతుంది, చాలా టేస్టీ, ఇంకా చాలా హెల్దీ కూడా. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్స్ తో తెలియచేయండి. ఇలాంటి స్పెషల్ రైస్ రెసిపీస్ లో పోపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ తాలింపు పెట్టడంలోనే ఆ ఫ్లేవర్ మొత్తం రైస్ కి వచ్చే ఫ్లేవర్ మొత్తం ఉంటుంది కదా. ఈ కరివేపాకు రైస్ లోకి పక్కన లంచ్ బాక్స్ లో కాస్త పన్నీర్ ఫ్రై కూడా అలా ఫ్రై చేసి పెట్టామంటే పిల్లలు చకచకా లాగిచ్చేస్తారండి. ఆల్రెడీ గ్రైండ్ చేసేటప్పుడు పచ్చిమిర్చి వేసాము, సో కారం మీకు తగినట్టుగా వేసేసుకుంటే సరిపోతుంది. ముందుగా కుక్ చేసి పెట్టుకున్న వైట్ రైస్ ని ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అంత పర్ఫెక్ట్ గానే ఉంది, కానీ ఏదో మిస్ అయిపోయింది అనుకున్నప్పుడు నాకు గుర్తొచ్చింది. నేను ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేశాను, ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది. రైస్ కుక్ చేసుకున్నప్పుడు కాస్త నిమ్మకాయ ఇంకా ఒక టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసామండి, రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుందండి. అంతేనండి, మన కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ కుక్ విత్ రిందా. బై బాయ్.